తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ రూపొందించిన పాన్ ఇండియన్ సూపర్ హీరో మూవీ హనుమాన్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ఇది విడుదల కానుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రానున్న దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు ప్రశాంత్ వర్మ. జాంబిరెడ్డి తర్వాత మళ్ళీ తేజ సజ్జా హీరోగా ఆయన తెరకెక్కించిన చిత్రం ఈ సినిమా. తక్కువ బడ్జెట్ తో పూర్తి స్థాయి తెలుగు చిత్రంగా హనుమాన్ ను తీర్చిదిద్దాలని ప్రశాంత్ వర్మ భావించారు. నిర్మాత సపోర్ట్ తో పాన్ ఇండియా మూవీగా దీనిని సిద్ధం చేశారు. దాదాపు 11 భాషల్లో ఇది విడుదల కానుంది. ఈ సినిమా కోసం అంజనాద్రి అనే ప్రపంచాన్ని సృష్టించారు. ఆ ఊరు చుట్టూనే కథ తిరుగుతుంది. దాన్ని రక్షించడం కోసం హనుమంతుడుగా తేజ ఏం చేశాడన్నది కథ. 2021 జూన్ 25న ఈ సినిమా పట్టాలెక్కింది. వట్టినాగులపల్లిలో స్థలాన్ని లీజుకు తీసుకుని షూట్ చేశారు. హనుమాన్ స్టూడియోగా స్థానికంగా అది ఆదరణ సొంతం చేసుకుంది. కోటి వానరం పాత్రకు నటుడు రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చారు. కోటి డైలాగ్స్ వెటకారంగా ఉంటాయి. రవితేజ వాయిస్ మాత్రమే ఆ తరహా డైలాగ్స్ కు సెట్ అవుతుందని టీం భావించింది. మొత్తం 1600 విఎఫ్ఎక్స్ షాట్స్ ఉంటాయి. వానరం, ఎలుకలు, చిరుత, పులిని చూపించడం విఎఫ్ఎక్స్ వల్లే సాధ్యమైందని ప్రశాంత్ చెప్పారు. బడ్జెట్ కు అనుగుణంగా కొత్త తరం విఎఫ్ఎక్స్ టీమ్ తో వర్క్ చేశారు. అనుదీప్, గౌరహరి, కృష్ణ అనే ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ దీనికోసం వర్క్ చేశారు. హనుమంతుడిగా చిరంజీవి కనిపించనున్నారని ప్రచారం. సినిమా చూసి ఆ విషయం తెలుసుకోవాలని టీం బదులిచ్చింది. వాన హీరో వినయ్ రాయ్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. వరలక్ష్మి, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. హనుమాన్ సినిమా మొత్తం ఫుటేజ్ నిడివి 2 గంటల 40 నిమిషాలు. సెన్సార్ అనంతరం 2 గంటల 38 నిమిషాలు అయింది. సినిమాకు ఏది అవసరమో దానిని షూట్ చేశామని ప్రశాంత్ వర్మ తెలిపారు. స్క్రిప్ట్స్ విల్లే పేరుతో యువ రచయితల కోసం టీం ప్రారంభించారు ప్రశాంత్ వర్మ. తన వద్ద దాదాపు 30 నుండి 40 కథలు ఉన్నాయన్నారు. హనుమాన్ ఫలితం చూసి వాటిని పట్టాలెక్కిస్తానని తెలిపారు. హనుమాన్ తో పాటు మరో చిత్రాన్ని పూర్తి చేశారు. ఈ సినిమా విడుదలయ్యాక దాని గురించి ప్రకటిస్తానని చెప్పారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.